రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ఆంధ్రీకరించడంలో పోతన గారు తెలుగుతనాన్ని అద్దారు రుక్మిణీ కళ్యాణానికి. ఎక్కడ అద్దారు, ఆ వైభవం ఏమి అన్నది ఇప్పుడు నేను దాని మీద విహంగ వీక్షణం చేయడం కన్నా రుక్మిణీ కళ్యాణాన్ని ప్రవచనం చేయడమే తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఆయన ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ ఒక మాట అంటారు. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డరాజు కలడు, ఆతనికేవురు పుత్రులు అగ్రజుండనయుడు రుక్మినాబరగు వారందరకన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి నప్రసిద్ధయై. పోతనగారి పద్యాలు చాలా పద్యాలు 2-3 మాటలు చదివితే వచ్చేస్తాయి. అంత అందమైనటువంటి పేర్పు పదాలు. ఆయన అంటారు, వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డరాజు కలడు. విదర్భదేశాన్ని, కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి మహారాజైనటువంటి ఆ విదర్భదేశాధిపతికి, ఆ భీష్మకునికి 5 కుమారులు. 5 కుమారుల తర్వాత చిట్ట చివర పుట్టినది ఒకే ఒక్క ఆడపిల్ల. ఆ ఆడపిల్ల పేరు రుక్మిణి. పైన పుట్టినటువంటి 5 పేర్లు కూడా రుక్మ సంబంధంగానే ఉంటాయి. పెద్దవాడి పేరు రుక్మి, రెండవ వాడి పేరు రుక్మ బాహువు, మూడవ వాడి పేరు రుక్మ రథుడు, నాలుగవ వాడి పేరు రుక్మ కేశుడు, 5వ వాడి పేరు రుక్మ నేత్రుడు. 5 రుక్మ సంబంధమే. రుక్మం అంటే బంగారము. 5కి రుక్మ సంబంధం. 6వది ఒకే ఒక్క ఆడపిల్ల రుక్మిణీదేవి పుట్టింది. అల్లారముద్దుగా పెరిగి పెద్దదవుతోంది. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వుతీగలకును ప్రొదివెట్టు సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మ డోలికలనూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు కరపు మందబరాళములకు చూపు మందగతులు అన్నారు. రుక్మిణీదేవి ఆడుకున్న ఆటల్లో రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లం చేశారు పోతన గారు. అది ఆయన గొప్పతనం. పేర్వేర బొమ్మల పిండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు. తాటాకు బొమ్మలు చేసి బొమ్మల పెళ్ళిళ్ళు చేసి ఆడుకోవడం తెలుగింటి ఆడపిల్లల లక్షణం. పూర్వం ఆటలలో సంస్కారాన్ని చొప్పించేవారు. ఆట కేవలము ఆట కొరకు కాదు, ఆట ద్వారా సంస్కృతిని ఏర్పాటు చేసేవారు. పూర్వం ఆట ఆడుకుంటే పంటలు వేసుకున్నారని చిన్నప్పుడు పంటలు వేసేవాళ్ళం. పండడం అంటే తనంత తాను తొడిమి నుంచి ఊడి కింద పడిపోవాలి, అది పండడం. పండక ముందు ఒకటి పుల్లగా ఉండొచ్చు, ఒకటి వగరగా ఉండొచ్చు, ఒకటి కమ్మగా ఉండొచ్చు. పండిన తరువాత మాత్రం అన్నీ రసమే, అన్నీ తీయగా ఉండిపోతాయి, అన్నీ రంగు మారిపోతాయి. తొడిమి నుంచి తనంత తాను ఊడి కింద పడిపోతుంది. పండిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒరే ఈ శరీరము నేనన్న భావనతో ఎన్ని జన్మలు ఎత్తావు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఇప్పటికైనా ఈ జన్మలో ఈ శరీరాన్ని ఋతుమంతం చేసుకుని భగవద్భక్తితో కూడిన కర్మాచరణం చేసి, ఆ కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితిని పొందెదవుగాక అని పంటలేసుకోవడం అనేటటువంటి మాటతో ఆటలు ప్రారంభించి పరమపద సోపాన పఠము అని ఆడించేవారు. ఆ పరమపద సోపాన పఠంలో నిత్యన్లుంటాయి, పావులుంటాయి, చిన్న చిన్న దేవతలుంటారు, మనుష్యులుంటారు. వీళ్ళందరినీ దాటుతూ ఉంటాడు, వెడుతుంటాడు, ఎక్కుతూ ఉంటాడు. ఆఖరికి దేవతల్లో కెడతారు. ఇక పావులు కరవు, నిత్యంలు ఉండవు. అయినా పండడం మాత్రం జరగదు. పందెం వేస్తూనే ఉండాలి. ఎప్పుడు పండిపోతాడంటే మధ్యలో విరాట్ స్వరూపం ఉండేది, అందులోకి వెళ్ళిపోతే అమ్మయ్యానే పండిపోయానని వాడు. అంటే జన్మ ప్రయోజనం పండిపోవాలి. అందుకే ఇప్పటికీ తెలుగింట ఒక మాట వాడుతుంటారు. అమ్మ అన్నం అంతా పెట్టి పిల్లవాడికి రోజు ఏదో ఒక కథ చెప్తుంది. ఆ కథ పనికి మారిన కథ చెప్పడం ఉండదు, సాధారణంగా రామాయణ కథ చెప్తుంది. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి కథ చెప్పి పిల్లవాడు అన్నం తినడం పూర్తయిపోగానే గిన్నెలు నీళ్లలో చెయ్యి పెట్టి వాడి మూతి తుడిచి, వాడి బొజ్జ మీద పడ్డ మెతుకులన్నీ తుడిచేసి, వాడి కాళ్ళు తుడిచి, పాదాలు తుడిచి, చీర కొంగుతో వాడి మూతి తుడిచి, బొజ్జ తుడిచి, వాడి 2 బుగ్గలు ముద్దు పెట్టుకుని వాడిని తీసుకెళ్ళి పడుకోబెట్టి కథ కంచికి మనం ఇంటికి అంటుంది. ఏమిటి కథ కంచికి? ఎన్ని కథలు వెళ్ళాలి కంచికి?
అంటే కథ కంచికి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒరే ఇక మళ్ళీ నీకు కథ ఉండకూడదు, అంటే నీకు జన్మ ఉండకూడదు, ఈ జన్మలో నీ కథ కంచికి వెళ్ళిపోవాలి, అంటే పరదేవత అయిన కామాక్షి యందు ఐక్యం అయిపోవాలి. అమ్మ బిడ్డన్ని ఆ మాట అనలేక మనం ఇంటికి, అంటే ఇప్పుడు మాత్రం నువ్వు నాతో ఉండాలి, నేనుండగా అది చూడకూడదు, నేను ముందు వెళ్ళిపోవాలి, తర్వాత నువ్వు అక్కడికి చేరాలి అని మంగళాశాసనం చేస్తుంది. అమ్మ ప్రేమకి పరాకాష్ఠ కథ కంచికి మనం ఇంటికి. అలా ఆడపిల్ల యొక్క జీవితంలో అత్యంత మధురాతి మధురమైనటువంటి విషయం భర్త పక్కన భార్యగా కూర్చోవడం, బిడ్డలకి తల్లి కావడం. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. ఒక పురుషుడి కీర్తి, ఒక పురుషుడు ఇంటికి రాగానే తలగడా మీద తల పెట్టుకుంటే గుర్రు పెట్టి నిద్రపోగలిగిన స్థితి దేనివల్ల కలుగుతుంది అంటే భార్య వలన. తన అన్నదమ్ముడి బిడ్డడు ఉంటాడు, తోడ పుట్టిన అన్నదమ్ముడంత ఐశ్వర్యవంతుడు కాడు, కానీ కొడుకు బాగా చదువుకుంటుంటాడు. ఒరే అన్నయ్య బెంగ పెట్టుకోకరా, మీ అబ్బాయిని నేను చదివిస్తాను రా అంటాడు. ఈయన డబ్బున్నవాడు, ఎక్కడో హాస్టల్లో పెట్టి చదివించడం ఏమిటి, అన్నయ్య కొడుకు నా కొడుకు కదూ, బాబాయా బాబాయా అని తిరుగుతాడు కదూ, వాడికి ఇంట్లోనే అన్నం పెడదాము అని ఉంటుంది. ఇంతమందికి నీ చేయలేను అందనుకోండి ఆవిడ. ఏం చేయగలడు పురుషుడు? ఏమండి వాడొకటి మన బిడ్డలు ఒకటా, ఇంటికి రమ్మనండి అని, ఏమిరా నువ్వు ఈ తినడం, కడుపు నిండా తినద్దా నువ్వు, ఇలా అయితే బలం ఎక్కడ ఉంటుందిరా అని కొసరి అన్నం పెట్టి, ఏమంటే వాడికి 100 రూపాయలు ఇవ్వండి, రోజు వాడు సైకిల్ తొక్కుకుని ఎడుతున్నాడు, అలా సైకిల్ తొక్కుకుని అంత దూరం ఎడితే మోకాళ్ళు నొప్పులు వస్తాయి, వాడిని బస్సులో వెళ్ళమనండి మీరు అని భార్య వచ్చి భర్తతో అందనుకోండి, పొంగిపోతాడు ఆ భర్త. నాకు చాలు, నేనేమి చూడాలి, నా అన్న కొడుకు గురించి నేను చూడక్కర్లేదు, వాడు నా కొడుకు కాడు దాని కొడుకులా చూసుకుంటుందంటాడు. తన భార్య తన తల్లి గురించి తాను చూసుకోవడం కాదు. అత్తయ్య గారండి అన్నం తిన్నారా, మీరు తొందరగా తినండి, మీరు అలా ఆలస్యం చేస్తే మీకు అరగదు అత్తయ్య గారండి, మీరు ముందు కొంచెం అన్నం తినేసి అప్పుడు కూర్చోండి, అప్పుడు చూడండి 8:30కి వస్తే ఉపన్యాసం, అంతేకాని ఉపన్యాసం తింటానని కూర్చోకండి అని పసిపిల్లని ఓదార్చినట్టు తీసుకొచ్చి, అత్తయ్య గారు మీకు అరగదని కొంచెం మెత్తగా చేశాను, మీకు గట్టిగా ఉంటే ఇష్టం కానీ అలా వండలేదు అత్తయ్య గారండి, మెత్తగా ఉండాను, మీరు అలాగే తినండి అని భార్య తన తల్లితో మాట్లాడుతుంటే, పురుషుడు 70 ఏళ్ళకి వెళ్ళిపోవలసిన వాడు 80 ఏళ్ల వరకు బతుకుతాడు. పురుషుడి ఆయుర్దాయం స్త్రీ చేతిలో ఉంది. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు పురుషుడు ఒక మాట అడుగుతాడు, నన్ను నీ 11వ కొడుకుని చేసుకో అని అడుగుతాడు. నేను పెద్దవాడిని అయిపోతాను, నువ్వు 10 మంది బిడ్డల్ని కంటావు, వాళ్ళ మంకుతనాన్ని సహిస్తావు, ఒకడికి స్నానం చేయించి మిగిలిన 9 మందికి స్నానం చేయించేటప్పటికి మొదటివాడు మళ్ళీ మట్టి పోసుకుని సిద్ధం అవుతాడు. ఇంతమందికి అన్నం పెట్టి, ఇంతమందికి పలహారం పెట్టి, ఇంతమందికి బట్టలు కట్టి, ఇంతమందిని బడికి పంపించి సాకడం అలవాటై ఓర్పు నీకు అలవాటవుతుంది. యజమానిని డబ్బు తెచ్చి వీళ్ళని పెంచి పెద్ద చేసి వీళ్ళు నా మాట వినద్దా అన్న అహంకృతి నాకు అలవాటవుతుంది. పెద్దవాడిని అయిపోయిన తర్వాత ఒరే ఎందుకురా అలా చేయకంటాను, నాన్నగారని మీకు ఎందుకండి ఇప్పుడు మాకు తెలీదా, మీరు హాయిగా శ్రీరామ అనుకోండి అంటాడు. అక్కడి నుంచి మూతి ముడుచుకుని నేను ఎక్కడో కూర్చుంటాను. అప్పుడు నా మనసు బాధ కలుగుతుంది, ఇంత కష్టపడి వీళ్ళని పెంచాను, నన్ను ఇంత మాట అనేశాడని. నువ్వు కూడా నా దగ్గరికి వచ్చి మీకెందుకండి అనకే, ఆ 10 మంది పిల్లల్ని పెంచినటువంటి ఓర్పు ఉందే, ఆ ఓర్పుతో వచ్చి ఎవరూ లేనప్పుడు నా గడ్డం పట్టుకుని, ఏమిటి చంటి పిల్లాడిలాగా, వాడెవరు మీ అబ్బాయి కాడు, వాడు ఏమన్నాడు, మాట కాఠిన్యం ఉంది కానీ ఎందుకంటే నాన్నగారండి మీకు ఈ అలసట, ఇప్పుడు మేము ఆలోచించగలిగిన స్థితికి వచ్చాం కదా, మీరు హాయిగా రామాయణం చదువుకోండి, ఎందుకు మీకు ఈ ఆర్తి అన్నాడు. మాట కాఠిన్యం ఉంది కానీ లోపల ఉన్న అమృతాన్ని అందుకోండి, దూదు పేడ అన్న మాట బాగుండదేమో కానీ పాలకోవాది కాదా అని భార్య అందనుకోండి, ఎంత సంతోషపడిపోతాడు పురుషుడు. అక్కడ లాలన దొరుకుతుంది. అందుకుని నన్ను 11వ కొడుకుని చేసుకోసుమా అని అడుగుతాడు భార్యని. భార్య శాంతి స్థానం. అందుకే సన్నికళ్ళు తొక్కిస్తారు. ఎందుచేత అంటే ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఏ మాటలు చెప్పిందో దాని వలన ఆ కుటుంబంలో ఉండేటటువంటి శాంతి నిలబడడం కానీ భగ్నం అవ్వడం కానీ జరుగుతుంది. నువ్వు ఓర్చుకోవడం నేర్చుకోసుమా, నువ్వు ఓర్చుకుంటే మేము సుఖంగా ఉంటాం, నువ్వు ఓర్చుకోని నాడు ఈ ఇంట సుఖం అన్న మాట ఉండదు. ఓర్పు నువ్వు పొందు. ఈ రాయి ఎంత ఓర్పు వహించిందో, దాని మీద అరగతీసిన, రుబ్బిన, కొట్టిన, గుద్దిన మా ఇంట అలా ఉంది, నువ్వు ఆ ఓర్పుతో ఉండు సుమా అని అడగడానికి సన్నికళ్ళు తొక్కిస్తాడు. తొక్కించి భార్యగా తాను నడిచి పీటల మీదకి వచ్చినా
పద్మంలో కూర్చోపెట్టి లక్ష్మి అని తన ఇంటికి తెచ్చుకుంటాడు. భార్యని అంత గౌరవంతో చూసింది సనాతన ధర్మం. అంత పట్టం కట్టి పైన కూర్చోపెట్టింది. ఇల్లాలు అని గౌరవించింది. ధర్మపత్ని అని పిలిచింది. ఆమె లేని నాడు ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం తీసేసింది పురుషుడికి. తన కడుపున పుట్టిన కూతురే అయినా ఆమె లేని నాడు తాను కన్యాదానం చేయడానికి కూడా అనర్హుడైపోతున్నాడు. ఆమె పక్కన ఉంటేనే యజ్ఞం కానీ యాగం కానీ. అందుకే భార్య పోయిన ఒక వ్యక్తి ఏడుస్తూ, నాకు ఇహము పోయింది, నీతోనే పరము పోయింది అన్నాడు. ఏముంటే ఏముంది, ఓ యజ్ఞమా ఓ యాగమా, ఏమి చెయ్యగలను, నీతోనే పోయిందే నేను చెయ్యగలిగిన సాధన కూడా అన్నాడు. కాబట్టి ఇల్లంటే ఇల్లాలు. ఆ ఇల్లాలకి మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే, ఇంతమంది శాంతికి ఆమె కారణం కాబట్టి ఆ శాంతికి తగినటువంటి స్థితిని తాను పొందాలి. ఒక కారు సంతోషంగా వెళ్ళిపోతుంటే లోపల కూర్చున్నవాడు కూర్చున్నాడంటే అది కారు గొప్ప కాదు. కారు గోతులలో పడి వెళ్ళిపోతున్నా కంటికి కనపడకుండా కారు గోతులలో పడినప్పుడు గోతులలో పడిన కుదుపుని తాను పుచ్చుకుని జీర్ణం చేసేసుకున్న షాక్ అబ్జార్బర్ ఒకటి కింద ఉంది. అది ఉంది కాబట్టి కారులో వాడు కూర్చున్నాడు. డ్రైవర్ కనపడతాడు, స్టీరింగ్ కనపడుతుంది, పెట్రోల్ ఎంత ఉందో, ఎంత తగ్గుతోందో, ఎంత వేగంతో పెడుతోందో కనపడుతుంది. కానీ నీ సుఖానికి కారణమైన షాక్ అబ్జార్బర్ నీకు కనపడకపోవచ్చు. కానీ అది విరిగిపోతే ఆ కారులో నువ్వు వెళ్ళలేవు, నడుం విరిగిపోతుంది. కంటికి కనపడకపోయినా ఇంట్లో శాంతికి భార్య కారణం, ఆమెయే శాంతి స్థానం. అందుకే సంస్కార బలాన్ని అందించడానికి తెలుగునాట తాటాకు బొమ్మల పెళ్ళిళ్ళు చేయించారు. అటు ఒక పిల్లని పెట్టి ఇటు ఒక పిల్లని పెట్టి తాటాకులతో బొమ్మలు చేసి ఇంట్లో బట్టలు కుట్టించుకున్నప్పుడు కత్తిరించి కింద పడేసిన బట్ట ముక్కలు వాటికి వస్త్రాలుగా కట్టి, మా పిల్లని మీ పిల్లాడికి ఇస్తున్నాం, మీ పిల్లాడు మా అల్లుడవుతున్నాడని ఈ పిల్ల అత్తవారింటికి వెళ్ళడం, ఎప్పుడైనా అత్తవారింటి నుంచి వీళ్ళింటికి రావడం, ఆ పిల్ల పురుడు పోసుకుందని చిన్ని చిన్ని తాటాకు బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలకి నీళ్లు పోయడమని. పోతన గారు నిజంగా తెలుగు వాళ్ళ సంస్కారాన్ని రుక్మిణీ కళ్యాణంలో ఎలుగెత్తి చాటారు. తెలుగుతనానికి పట్టం కట్టిన కవి ఎవరైనా ఉంటే, తెలుగునాటి ఆటల వెనక ఎంత సంస్కారం ఉందో చెప్పిన కవి ఎవరైనా ఉంటే మహానుభావుడు పోతన గారు. దాన్ని ఎక్కడో సామాన్యంగా కాదు, రుక్మిణీదేవి చేత తెలుగింటి ఆటలు వాడించిన కవి పోతన గారు. అందుకే పేర్వేర బొమ్మల పిండ్లిండ్లు చేయుచు అబలలతోడ బియ్యంబులుండు, గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెర్రసి. బియ్యము పప్పు కలిసి గుజ్జనగూళ్ళని వండుతారు. అవి చలవ చేస్తాయి, తొందరగా జీర్ణమైపోతాయి. ఆ గుజ్జనగూళ్ళు వండి ఒకళ్ళకి పెట్టడం నేర్పుతారు. కాసిని వండి డబ్బాలో పోసి పిల్లలకి ఇస్తారు, ఆడుకోమంటారు. ఆడుకోమంటే వాళ్ళు ఎవరి డబ్బాలో వాళ్ళు తినరు. మీరు మా ఇంటికి రేపు భోజనానికి రండి అని మా ఇంట్లో చిన్నతనంలో ఆడిన ఆటలు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మీరు మా ఇంటికి భోజనానికి రండి అని ఆ పక్కింటి ఆడపిల్లలు ఈ పక్కింటి ఆడపిల్లలు అందరినీ పిలిచి భోజనానికి రమ్మని వాళ్ళందరూ భోజనానికి వచ్చినట్టు, వీళ్ళ దగ్గర బొమ్మల పళ్ళాలని చిన్న చిన్న పళ్ళాలు, చిన్న చిన్న మూకుళ్ళు, చిన్న చిన్న పొయ్యిలు, అందులో చిన్న చిన్న కర్రలు ఉండేవి. అమ్మ వండి ఇచ్చిన గుజ్జనగుళ్ళు దాని మీద పెట్టి ఇలా ఇలా వేయించినట్టు, అమ్మ కట్టుకుని విప్పినటువంటి చీర, అమ్మ కడుపున పుట్టిన ఆడపిల్ల వచ్చీరాని రీతిలో చీర కట్టుకుని అమ్మలా నటిస్తుంటే అమ్మ సంస్కారం ఇక్కడ వ్యక్తమయ్యేది. అమ్మ కట్టి విప్పినటువంటి చీరలతో కుట్టినటువంటి బొంత మీద పడుకుంటే ఉండే తృప్తి హంసతూలిక తల్పం మీద పడుకున్నా ఉండదు. అమ్మ కట్టి విప్పిన బట్టతో కుట్టిన బొంత అంత గొప్పది. అమ్మ ఒడి అంత ఆప్యాయంగా ఉంటుంది. మా అమ్మ కట్టి విప్పిన చీరలతో కుట్టిన బొంత, మా అమ్మ వేసుకుని వదిలిపెట్టిన చెప్పులు చాలా కాలం నా ఇంట్లో బీరువాలో లాకర్లో ఉండేవి. నేను ఎక్కడికి వెళ్ళినా తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని వెడుతుండేవాడిని. మా అమ్మ పెట్టుకున్న కళ్ళజోడు, మా అమ్మ వేసుకున్న చెప్పులు, ఆ రెండు నేను వారసత్వ ఆస్తిగా తీసి దాచుకున్నా చాలా కాలం. ఇదేదో నా గొప్ప అని నేను చెప్పట్లేదు. అమ్మ అమ్మే. అమ్మ లాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడుంటుంది? తన ప్రాణం పోతున్నా కూడా, ఒకవేళ ఏ తెల్లవారుజామున 2 గంటలకో ఆయాసం వస్తుంటే గట్టిగా ఆయాసపడి అరిస్తే పిల్లాడు 11ంటికి వచ్చి పడుకున్నాడు, 2ంటికి నిద్ర లేచిపోయి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెడితే వాడికి నిద్రాభంగమై వేడి చేస్తుందేమో, దగ్గు వస్తుందని ఆయాసాన్ని అదిమి పెట్టుకుని గట్టిగా కూత రాకుండా నిప్పిని అనుభవిస్తూ లేచి మంచం మీద కూర్చుని ఇక ప్రాణం పోయే ముందు ఒక్కసారి కొడుకుని చూసి ఒడిలో తలపెట్టుకుని విడిచిపెడదామని తలుపు కొట్టగలిగిన
ప్రేమైకమూర్తి ఈ ప్రపంచంలో ఉంటే అమ్మ ఒక్కతే. అమ్మ తప్ప అటువంటి వ్యక్తి ఇక లోకంలో ఉండరు. నడిచి వచ్చిన పరదేవత అమ్మ. అమ్మని మించిన పరబ్రహ్మం లేదు. అటువంటి అమ్మతనానికి ఉన్నటువంటి అందాన్ని ఆవిష్కరించారు. ఆడపిల్ల గొప్పతనం ఎక్కడుంది అంటే కడుపు తడవడంలో ఉంది. ఇంటికొచ్చిన వాళ్ళకి పరమ సంతోషంగా అన్నం పెట్టడంలో ఉంది. ఒక ఇంటి యజమానికి వృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడొస్తే. ఒక పరమ భాగవతోత్తముడైన వాడు ఇంటికొచ్చి గుటకడు మంచినీళ్లు తాగితే, పట్టెడు అన్నం తింటే సింహాసనంలో ఉన్న పరమేశ్వరుడు మురిసిపోతాడు. నన్ను నమ్ముకున్నవాడు వచ్చి అన్నం తిన్నాడు నీ ఇంట, సమస్త సౌఖ్యాలు ఇస్తానంటాడు. పెట్టవలసిందెవరు? భార్య తయారు చెయ్యాలి, భార్య పెట్టాలి. అందుకే ఒకరికి పెట్టడం నేర్పడానికి, వండడంలో ఉన్న తృప్తి నేర్పడానికి. ఆ వండిన వంట తాను ఎంత కష్టపడి వండిందన్న దానితో ఉండదు. ఆ పెట్టినప్పుడు మారు వేయించుకుని తింటుంటే అమ్మ మురిసిపోతుంది. అమ్మలా మాట్లాడేవాళ్ళు ఎవరుంటారండి లోకంలో? కొంచెం వెయ్యండి అంటే ఇంతే వేస్తారు ఎవరైనా. అమ్మ వడ్డించింది అనుకోండి, కొంచెం వేయండి అన్నారనుకోండి, ఒరే నీ కోసం ఇష్టమని కొబ్బరికూర శనగపప్పు వేసాను రా, కొంచెం వేయమంటున్నావేరా, ఇవాళ ఎక్కువ వేసుకోవా, ఏమైనా తినొచ్చావా, పోనీ ఉంచనా, రాత్రి తింటావా, ఎన్ని అడుగుతుందో. ఎవరైనా కొంచెం వెయ్యండి అంటే ఇంత వేసి వెళ్ళిపోయేవాళ్లే, కానీ కొంచెం వెయ్యండి అంటే అంత పరితపించిపోయే వాళ్ళు ఎవరుంటారు? అమ్మ తప్ప. ఆ పెట్టడం అమ్మ హక్కు. భర్తకి బిడ్డలకి కాదు, ఇంటికి ఎవరొచ్చినా భోజనం చేసి వచ్చారా, ఎంతసేపు అన్నం పడేయడం, ఇంటి నిండా ఊరగాయలు ఉన్నాయి, భోజనం చేసి వెళ్తురు కానీ కూర్చోండి అని కూర్చోపెట్టి పట్టాడు అన్నం పెట్టి పంపిస్తే అన్నపూర్ణండి మహాతల్లి. ఆ ఇంటికి వెడితే వేళ కాని వేళలో అన్నం పెట్టి పంపించింది. ఏమి ఇల్లండి ఆ ఇల్లు అని చెప్పుకుంటారు. మా ఊళ్ళో తూర్పుగోదావరి జిల్లాలో మహాతల్లి డొక్కా సీతమ్మ గారిని, ఆవిడ జీవితం మొత్తం మీద ఒకేసారి పుట్టింటికి వెళ్ళడానికి గోదావరి దాటుతోంది. ఆవిడేదో నీడ కోసమని ఓ చోట కూర్చుంటే అటువైపు నుంచి పిల్లలతో వస్తోందో తల్లి. పిల్లలమ్మ ఆకలిని ఏడుస్తుంటే ఇంకెంతసేపే, గోదావరి ఇలా దాటగానే డొక్కా సీతమ్మ గారి సత్ర వస్తుంది, అన్నం తిందురు కానీ పదండి. అమ్మ బాబో, పిల్లలతో తల్లి వస్తోంది అన్నం కోసమని సీతమ్మ గారి వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ అన్నం పెట్టడానికి. మహాతల్లి డొక్కా సీతమ్మ గారు పెట్టిన అన్నం వల్ల తూర్పుగోదావరిలో ఇప్పటికీ గోదావరి నిండుగా ప్రవహించి పట్టలు పండుతున్నాయి. కాబట్టి నాకు తూర్పుగోదావరి జిల్లాలో దర్శనీయ స్థలం ఏదైనా ఉంటే డొక్కా సీతమ్మ గారి అన్నదాన సత్రం. అంతకన్నా గొప్ప ప్రదేశం నాకు ఇంకోటి లేదు. వాళ్ళ వంశీకులు ఎవరైనా కనపడితే నేను త్రికరణ శుద్ధిగా 2 చేతులతో నమస్కారం చేస్తుంటాను. కాబట్టి ఒకరికి పెట్టడంలోనే ఆ ఇంటి కీర్తి ఉంటుంది. అది నేర్పడానికి ఆడపిల్లలకి గుజ్జిన గూళ్ళు ఇచ్చి అవి వండినట్లుగా వాళ్ళు ఆడుకుని ఆ మిగిలిన వాళ్ళకి పెట్టడం నేర్పేవారు. రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నలుగురికి పెట్టడం అలవాటు కావాలని. ఇవి తెలుగునాటి ఆటలు. ఈ ఆటల్ని రుక్మిణీదేవి చేత ఆడించారు పోతన గారు. ఇది ఆయన హృదయం. తెలుగు సంస్కారాన్ని, తెలుగు వైభవాన్ని, తెలుగు సంస్కృతిని పట్టాభిషేకం చేసి నిలబెట్టారు సీసపద్యంలో. కాబట్టి గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును పృదివెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు లాలిత్యము సౌకుమార్యము అని. ఒకటి చచ్చిపోతుంటే, ఒకటి ఒడిలిపోతుంటే, ఒకటి నీరసపడిపోతే చూడలేని తనం ముందు ఆ సౌకుమార్యం ఎక్కడుండాలి అంటే అమ్మతనంలో ఉండాలి. తల్లి తండ్రి కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏదో ముఖ్యమైన విషయం, సంక్రాంతి పండక్కి బట్టలు ఎంత పెట్టి కొనాలి, ఎంతమందికి కొనాలి అని మాట్లాడుకుంటుంటే పురుషుడి హృదయం ఏమేం కొనాలన్న దాని మీదే ఉంటుంది. మాట్లాడుతున్న అమ్మ వాడు ఎక్కడో గట్టిగా అరిచాడండి అంటుంది. నీ మొహం నీకు ఎప్పుడు పిల్లలు అరిచినట్టే ఉంటుంది అంటాడు భర్త. కాదు, ఎక్కడో అరిచాడు ఉండండి అని అకస్మాత్తుగా అలా వదిలేసి గబగబా వెడుతుంది. నిజమే, వాడు అక్కడే బట్టలు ఉతికినటువంటి గంజి మీద పోసిన నీళ్లల్లో పరిగెడుతూ పిల్లాడు గారి పడిపోయాడు. ఎక్కడో పిల్లవాడు కుయ్యి అంటే అమ్మకి వినపడుతుంది. అది అమ్మతనం. అమ్మతనంలో ఉన్న గొప్పతనం అది చూపించడానికి, ఆ సౌకుమార్యాన్ని చూపించడానికి చాలా లావణ్యం కలిగినటువంటి పూతీగల్ని ఆ అంతఃపురంలో ఆవిడ పెంచుతుండేదిట. ఆ పందిర్లు వేసి వాటికి ఎక్కిస్తుండేది. అవి పాకుతుంటే, పుష్పిస్తుంటే ఆవిడ మురిసిపోతుండేది. అలాగే సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు, ఇది కూడా తెలుగువారి ఆట. ప్రత్యేకించి
ఇవాళ ఈ సంస్కృతి నశించిపోయింది. ప్రత్యేకించి పట్టణాల్లో ఏది ఈ సంస్కృతి? ఆడపిల్ల తెల్లవారకట్ట బయటికి వెళ్ళడమా, రాత్రి బయటికి వెళ్ళడమా? ఎక్కడెడుతుంది? వీధికి చివర, వీధికి మొదల, వీధికి మధ్యలో మద్యపానశాలలే. ఎక్కడ పెడతారు? వెళ్ళడానికి ఎక్కడ స్వాతంత్రం ఉంది? కాబట్టి అట్ల తద్దు వచ్చిందంటే తెల్లవారుజాముని నిద్ర లేచి పావడాలు కట్టుకుని ఆ నువ్వులు గుండా అన్నం, గోంగూర పచ్చడి అన్నం తిని స్నానం కూడా చేయకుండా ఆడపిల్లలందరూ లేచి ఉట్ట నరుచుకుంటూ వీధుల్లో తిరుగుతూ ఆడుకుని అలిసిపోయి ఇంటికి వస్తే తలస్నానం చేయించి అమ్మ నీకు మంచి భర్త రావాలని అట్ల తద్ది, ఉండ్రాళ్ల తద్ది నోములు నోయిస్తే తెలిసి తెలియని పిల్ల సిగ్గుపడుతూ అమ్మ చెప్పిందని ఆ నోములు నోచి మంచి భర్త వచ్చి ఆమెని సుఖపెట్టి సంతోషంగా తిప్పుతున్న రోజుల్లో మా అమ్మ నా చేత చేయించిన నోములని మురిసిపోయి తన కూతురుతో చేయించేది. అలా ఆనాడు ఆడుకున్న ఆటలు, ఊగినటువంటి ఉయ్యాలలు, ఊరి బయట ఉన్న పెద్ద పెద్ద చెట్ల కొమ్మలకి కట్టుకున్న తాళ్ళు, దానికి వేసుకున్న చిన్న చెక్క, దాని మీద కూర్చుని ఊగుతుంటే వెనక పిల్లలు ఊపుతుంటే అంతంత దూరం ఊపులు ఊగుతుంటే ఆ ఊపు ఆపి తర్వాత నేను అని 50 ఊపులని మనిషికి లెక్కేస్తుంటే 46 దగ్గరికి వచ్చాక తప్పు లెక్కెట్టేశావు, 40 దగ్గర 46 అన్నావని ఉయ్యాల్లో కూర్చున్న పిల్ల దెబ్బలాడుతుంటే కాదు కరెక్ట్గా లెక్క పెట్టానని యువతల పిల్లలు అంటుంటే ఊగిన ఊగులు, ఆ ఉయ్యాలలు ఆంధ్రదేశపు ఆడపిల్లల సొత్తులు. వీటిని రుక్మిణీదేవి చేత ఆడించిన ఘనత పోతనగారు. లీలతో భర్మడోలికలలు, సారికాకీర పంక్తికి నీ చదువు చెప్పు. చిలుకలకి చదువు చెప్పేది ఆవిడ. మరి రేపు పొద్దున్న బిడ్డలకి చదువు చెప్పుకోవడంలో, వాడితో ఆలు దిద్దించడంలో ఆ ఓర్పు ఉండద్దు. అందుకని చిలుకలకి పలుకులు నేర్పేది, రామనామం నేర్పడం, పాటలు నేర్పడం చేస్తుండేవారు ఆ సౌకుమార్యం. అలాగే ఆమె సారికాకీర పంక్తికి నీ చదువు చెప్పు, బర్హి సంఘంబులకు మురిపములు కరపు. నెమళ్ళకి నడకలు నేర్పేదిట. నెమళ్ళకేమి ఆ తల్లి మరాళి మందగమన. యోగులైనటువంటి వారి హృదయాలలో ఉచ్ఛ్వాస నిశ్వాసల యందు ఆమె హంసగా నడుస్తూ ఉంటుంది. క్షీర నీరములను వేరు చెయ్యగలిగినటువంటి శక్తి, ఆ జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసి బ్రహ్మాన్ని అనుభవించగలిగినటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి కనుక నెమళ్ళకి నడకలు నేర్పేదిట. రుక్మిణీదేవి యొక్క బాల్య క్రీడల్ని, కృష్ణ భగవానుడి యొక్క బాల్య క్రీడల్ని అన్ని పద్యాల్లో పోతనగారు వర్ణిస్తే రుక్మిణీదేవి బాల్య క్రీడల్ని ఒక్క సీసపద్యంలో వర్ణించడంలో తెలుగునాట ఆడపిల్లని పెంచేటటువంటి విధానాన్ని, ఆ ఆడపిల్ల ఎదర ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఎందుకు శాంతి స్థానమయ్యేదో, ఒక్క గంట ఒళ్ళు వేడెక్కితే ఆ ఇంట ఎక్కడ చూసినా శూన్యం. అమ్మ జ్వరం వచ్చి పడుకుంటే 2 రోజులు అమ్మ పడుకున్న వెలితి ఎంత కనపడేదో. అక్కడే ఉన్నా ఒక్క వస్తువు కనపడదు. పురుషుడికి పంచె కనపడదు, పంచె మీద ఉత్తరీయం కనపడదు, పూజామందిరంలో సంధ్యావందనం చేసుకునే ఆచమన పాత్ర కనపడదు. అలవాటైపోయింది, అన్నింటికీ ఆవిడ పేరు పిలవడం అలవాటైపోయింది. ఆమె ఇంటికి మకుటం లేని మహారాణి. ఆమె స్వాధీన వల్లభ, భర్త హృదయాన్ని దోచుకుంది. ఆమెయే జ్ఞాపకానికి వస్తుంటుంది ఆయనకి. ఆమె యొక్క గొప్పతనం ఏమిటో ఆమెకి 2 రోజులు ఒళ్ళు వేడెక్కితే తెలిసేది. అటువంటి సంస్కారాన్ని ఇవ్వగలిగినటువంటి తెలుగు వైభవాన్ని రుక్మిణీదేవిని పెంచినట్టుగా రుక్మిణీదేవి ఆడుకున్న ఆటలుగా ఒక్క సీసపద్యంలో పట్టాభిషేకం చేసి తెలుగు సంస్కృతిని ఆవిష్కరించిన ఘనత పోతనగారి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.